రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఉంది. అంబేద్కర్కు వినతి పత్రం అందజేత. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ లహన్ రాజ్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నాయకులు అనడంతో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటి ఒక ప్రత్యేకమైన సమావేశానికి మన దళిత సంఘాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సంఘాల నుంచి ఒక చిన్న కార్యక్రమం చేద్దామని సందేశం ఇచ్చిన వెంటనే తక్షణమే మొత్తం వచ్చినందున వారి అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి మన గణపతి అన్న గారికి ఒక మాట చెప్పిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. అయితే నేటి ఎన్నికల రణరంగం లోపల బీజేపీ భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ఏ రకంగా చేయాలనో ఆ రకంగా తన అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల కాలం పాటు అనుభవించిన అధికారాన్ని మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలని, 400 ఎంపీ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తానని, అదే రకంగా భారతదేశం అనే పేరుని కూడా హిందూ దేశంగా మారుస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కులని హరిస్తానని, ముస్లింల, క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తారని, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మన అణగారిన వర్గాలను అణగదొక్కేటువంటి విషయం మీద పట్టుపట్టి కావాలని ఎంపీ సీట్లు అడుగుతాను. అందుకు అందరూ యావత్ భారతదేశంలోని మన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఈ విషయాన్ని గమనించి మన ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం రాసి ఇచ్చినటువంటి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి విషయం మన అన్నగారు మీతోటి అన్నీ మాట్లాడి విషయాన్ని తెలియజేస్తానని నేను